జై మాతా మహారాజ్నికి. ముఖ్యంగా చేసేది ఏంటంటే అమ్మా, స్త్రీలు తలుచుకుంటే చెయ్యని పని లేదు, చెయ్యలేము అనే మాట కూడా లేదు. దానికి ఈ గుడే తార్కాణం. ఏ ఏ గుళ్ళో అయినా ఆడవాళ్ళు ఇట్లా గుళ్ళో అమ్మవారిని అర్చకత్వం చేసేవాళ్ళు మీరు సామాన్యంగా చూడరు. అది మా గురువు గారి దయ వల్ల నేను శ్రీ విద్యా ఉపాసకురాల్ని, శ్రీ చక్రార్చన చేస్తాను, మంత్రశాస్త్రం మొత్తం వచ్చు. బాగా పంతుళ్ళు కూడా ఇక్కడ ఉండరు. ఎందుకు ఉండరు అంటే వాళ్ళు తప్పు చదివితే నేను వెంటనే పట్టుకుంటానని కాస్త భయం. అదే కాకుండా విశేషం ఏమిటంటే అందరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు, నాకు సపోర్ట్ ఉండేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు అందరూ ఆడవాళ్ళే. మగవాళ్ళ సపోర్ట్ ఏది లేదు ఇక్కడ. ఇంతకీ కారణం ఏమిటయ్యా అంటే ఆ అమ్మవారిని అర్చించడానికి ఎవరైనా శ్రీ విద్యా ఉపాసకులు ఉంటే తప్పకుండా ఈ అర్చకత్వంలో ప్రవేశపెడతాను. ఎవరినైనా తయారు చేస్తాను. ఎవరికన్నా ఉత్సాహం ఉంటే రండి. అయితే ఏమిటంటే ఇది ఏదో ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి చేసేది కాదు. మనం ఎంత చేసినా అమ్మవారి ఇచ్చిన బాధ్యత, ఇల్లు, సంసారము, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు బాధ్యత ఆవిడిచ్చింది. అంటే ఇది కూడా మనకి ఆవిడ ఒక ఉద్యోగం ఇచ్చింది. ఆ ఉద్యోగాన్ని చేస్తూ దానికి రిటైర్మెంట్ ఎట్లాగో, ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత పెద్దతనం వచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఇదే. కరెక్ట్గా నాకు ఈ అవకాశం ఆవిడిచ్చింది. అందుకని ఎవరన్నా ఉంటే అమ్మవారి సేవలో చెయ్యటానికి, ఆ మంత్రశాస్త్రం నేర్పటానికి, మళ్ళా అర్చకత్వం చేసే వాళ్ళు కూడా ఆడవాళ్లే రావాలని మా అక్కగారు ఒక ఆమె అక్కడ నరసీపట్నం కొండ మీద ఉంటారు. వాళ్ళది పెద్ద గుడి, లక్ష్మీదేవి పంచాయతనంగా. ఆవిడ చెప్పారు ఆడవాళ్ళనే నేర్పేసేవే అని. మా గురువు గారు కూడా అదే అనేవారు. ఆ గురువు గారి దయ వల్ల అన్ని వచ్చినా నాది ఇంతటితో అంతరించకుండా ఆడవాళ్ళని ఎవరినన్నా ఒకళ్ళని తయారు చెయ్యాలి అని అనుకుంటున్నా. ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా వచ్చి మాట్లాడండి. ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి కాదు, ముందు మగవాళ్ళు మాట వచ్చిందంటే పని పాట లేదు, పొద్దుస్తమానం గుడికి పోతామేంటంటారు. ఆ గుళ్ళో వెళ్ళగానే అమ్మా నా మొగుడిని నా పసుపు కుంకాలు సరిగ్గా చూడమని ముక్కు కోరుకునేదే మనం. అది మొట్టమొదటే అది ఉంటుంది. అందుకని ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళుగా ఉండి నేనంతా నేర్పుతాను, మళ్ళా ఆడవాళ్ళని అర్చకత్వం పెడదామని నా కోరిక. మరి ఆవిడ ఏం చేస్తుందో నేను చెప్పగానే ఇంతమంది వచ్చి నిలబడ్డందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సావిత్రి గారి సేవ అసలు నేను చెప్పలేను, మాట్లాడలేను. అంత సేవ చేస్తారు ఆవిడ. తర్వాత నెలకి ఎప్పుడూ ప్రోగ్రాములు జరుగుతూ ఉంటాయి. అందరూ రాలేకపోయినా ప్రతిసారి అంత దూరం నుంచి డబ్బులు పెట్టుకురావాలంటే కష్టమే. ఎప్పుడైనా ఒక్కసారైనా ఒక పూజకు వచ్చి పాల్గొని తప్పనిసరిగా ఈ అమ్మవారి సేవలో నిమగ్నం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని, తప్పనిసరిగా ఆవిడని అర్చించుకుంటారని. జై మాతా మహారాజ్నికి. ముఖ్యంగా చేసేది ఏంటంటే అమ్మా, స్త్రీలు తలుచుకుంటే చెయ్యని పని లేదు, చెయ్యలేము అనే మాట కూడా లేదు. దానికి ఈ గుడే తార్కాణం. ఏ గుళ్ళో అయినా ఆడవాళ్ళు ఇట్లా గుళ్ళో అమ్మవారిని అర్చకత్వం చేసేవాళ్ళు మీరు సామాన్యంగా చూడరు. అది మా గురువు గారి దయ వల్ల నేను శ్రీ విద్యా ఉపాసకురాల్ని, శ్రీ చక్రార్చన చేస్తాను, మంత్రశాస్త్రం మొత్తం వచ్చు. బాగా పంతుళ్ళు కూడా ఇక్కడ ఉండరు. ఎందుకు ఉండరు అంటే వాళ్ళు తప్పు చదివితే నేను వెంటనే పట్టుకుంటానని కాస్త భయం. అదే కాకుండా విశేషం ఏమిటంటే అందరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు, నాకు సపోర్ట్ ఉండేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు అందరూ ఆడవాళ్ళే. మగవాళ్ళ సపోర్ట్ ఏది లేదు ఇక్కడ. ఇంతకీ కారణం ఏమిటయ్యా అంటే ఆ అమ్మవారిని అర్చించడానికి ఎవరైనా శ్రీ విద్యా ఉపాసకులు ఉంటే
తప్పకుండా ఈ అర్చకత్వంలో ప్రవేశపెడతాను. ఎవరినైనా తయారు చేస్తాను. ఎవరికన్నా ఉత్సాహం ఉంటే రండి. అయితే ఏమిటంటే ఇది ఏదో ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి చేసేది కాదు. మనం ఎంత చేసినా అమ్మవారి ఇచ్చిన బాధ్యత, ఇల్లు సంసారము పిల్లలు కొడుకులు కోడళ్ళు బాధ్యత ఆవిడ ఇచ్చింది. అంటే ఇది కూడా మనకి ఆవిడ ఒక ఉద్యోగం ఇచ్చింది. ఆ ఉద్యోగాన్ని చేస్తూ దానికి రిటైర్మెంట్ ఎట్లాగో, ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత పెద్దతనం వచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఇదే. కరెక్ట్గా నాకు ఈ అవకాశం ఆవిడిచ్చింది. అందుకని ఎవరన్నా ఉంటే అమ్మవారి సేవలో చెయ్యటానికి, ఆ మంత్రశాస్త్రం నేర్పటానికి, మళ్ళా అర్చకత్వం చేసే వాళ్ళు కూడా ఆడవాళ్లే రావాలని మా అక్కగారు ఒక ఆమె అక్కడ నరసీపట్నం కొండ మీద ఉంటారు. వాళ్ళది పెద్ద గుడి, లక్ష్మీదేవి పంచాయతనంగా. ఆవిడ చెప్పారు ఆడవాళ్ళనే నేర్పేసేవే అని. మా గురువు గారు కూడా అదే అనేవారు. ఆ గురువు గారి దయ వల్ల అన్ని వచ్చినా నాది ఇంతటితో అంతరించకుండా ఆడవాళ్ళనే ఎవరినన్నా ఒకళ్ళని తయారు చెయ్యాలి అని అనుకుంటున్నా. ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా వచ్చి మాట్లాడండి. ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి కాదు, ముందు మగవాళ్ళు మాట వచ్చిందంటే పని పాట లేదు, పొద్దుస్తమానం గుడికి పోతామేంటంటారు. ఆ గుళ్ళో వెళ్ళగానే అమ్మా నా మొగుడిని నా పసుపు కుంకాలు సరిగ్గా చూడమని ముక్కు కోరుకునేదే మనం. అది మొట్టమొదటే అది ఉంటుంది. అందుకని ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళుగా ఉండి నేనంతా నేర్పుతాను, మళ్ళా ఆడవాళ్ళని అర్చకత్వం పెడదామని నా కోరిక. మరి ఆవిడ ఏం చేస్తుందో నేను చెప్పగానే ఇంతమంది వచ్చి నిలబడ్డందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సావిత్రి గారి సేవ అసలు నేను చెప్పలేను, మాట్లాడలేను. అంత సేవ చేస్తారు ఆవిడ. తర్వాత నెలకి ఎప్పుడూ ప్రోగ్రాములు జరుగుతూ ఉంటాయి. అందరూ రాలేకపోయినా ప్రతిసారి అంత దూరం నుంచి డబ్బులు పెట్టుకురావాలంటే కష్టమే. ఎప్పుడైనా ఒక్కసారైనా ఒక పూజకు వచ్చి పాల్గొని తప్పనిసరిగా ఈ అమ్మవారి సేవలో నిమగ్నం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని, తప్పనిసరిగా ఆవిడని అర్చించుకుంటారని